ఇడ్లీ ఇడ్లీ వేస్తున్నాను. గ్లాస్ నీళ్లు పోసాను ఇడ్లీ పాత్రలో. గ్లాస్ నీళ్లు పోసుకొని పెట్టుకోవాలి. అయితే మన బుడ్డమ్మాయికి ఇడ్లీ కావాలి కదా, ఆమెకు ఉప్పు వేయకూడదు. ఉప్పు వేయకుండా ఒక ఇడ్లీ వేస్తున్నా. మరి అది గుర్తుపెట్టుకుంటా. ఉప్పు వేయకుండా ఒక ఇడ్లీ. ఇప్పుడు మాకు ఉప్పు వేసుకుంటాం. ఒక ఇడ్లీ అంటే ఇడ్లీ తింటామే. ఇడ్లీ సగం అందులో సగం పెడతాం. పాలు పోసేదైనా. ఇడ్లీ అంటే ఇష్టమా? చక్కగా లావు ఇడ్లీ వేసుకుని తింటేనే నాకు తిన్నట్టు ఉంటుంది. బొడ్డ ఇడ్లీలు పాదలుగా తినబుద్ధి కాదు. ఫస్ట్ నుంచి అట్లా అలవాటు. మీరేమో ఎందుకు అంతలా వేస్తా అంటే మరి అంత రావేను. పక్కది బొడ్డమ్మ ఇడ్లీ గుర్తుపెట్టుకుంటాను. నువ్వు తినవుగా? నాకు వద్దు ఇడ్లీ. అయితే మా ఇద్దరికి 2 ప్లేట్లు చాలు. ఉడికిపోయిందా? ఇడ్లీ ఉడికింది. వేడి ఇడ్లీ వేడిగా తింటేనే బాగుంటుంది. అవును. నెయ్యి వేసుకుంటావా? నెయ్యి వేస్తాను. గిన్నెలో వేసి ఇచ్చానా? వేడి ఇలాప్పుడు నువ్వు ఇడ్లీ నువ్వు తినేసి ఆరిద్దిగా పెడదు కానీ. టైం 8 అవుతుంది. 3 ఇడ్లీ చాలా. 7:40 అయింది. ఎందుకు కూడా అవలా. పొద్దున్నే లేచి ఇడ్లీలు వేసుకొని తింటున్నాం. ఇడ్లీ ఇప్పుడే అయింది. ఇడ్లీ తింటున్నాను. వేడి తింటున్నావా? వేడి ఇడ్లీ. 8 అయింది ఇప్పుడు టైము. తొందరగా టీ తాగేసావా? కాఫీ టీ? ఫస్ట్ టీ అయిపోయింది. మళ్ళీ టిఫిన్ తిన్నా మళ్ళీ టీ పెట్టుకున్నా. కాఫీ ఇస్తానండి, నేను తాగుతా. కాఫీయా? సరే కాఫీ పెడతా. వేడి ఇడ్లీ తిన్నాను. స్ట్రాంగ్ టీ తాగుతానండి. అప్పుడు కానీ పని చేయి. ఇప్పుడు వంట పని చేస్తాను. ఈ 2 పనులు అయిపోయాక పప్పుచారు పెట్టేసేసి అప్పడాలు చిప్స్లో వేపేసి అన్నం వండేసేసి ఇంకా సాయంత్రం నల్లగారం కొడతా. ఓకే. ఇదిగోండి, ఈరోజు టిఫిన్ చేసేసా. ఇడ్లీ వండేసి టిఫిన్ చేసేసాము. ఇడ్లీ ఈరోజు. ఇదిగోండి పప్పుచారు పెడుతున్నాను. సుమారుగా కొంచెం దాళ్ళే 1 కప్పు పప్పు అన్నమాట. సాంబారా పప్పుచారా? పప్పుచారు. సాంబార్ మంగాయి పెట్టాలని పప్పుచారు పెడుతున్నాను. సాంబార్ రోజు తినొచ్చు, పప్పుచారు కూడా రోజు తినొచ్చు. ఏదైనా ఎప్పుడు చేసుకో. పప్పుచారు మంచిది. టమాటాలు వస్తున్నా. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసి ఉప్పు కారం వేసి ఫస్ట్ ఉడకబెట్టేయాలి. అదే కుక్కర్లో పెట్టేస్తే అది అయిపోద్ది. టమాటాలు పచ్చిమిరపకాయలు వేస్తావా? ఉల్లిపాయ వస్తా. టమాటా పచ్చిమిరపకాయ కట్ చేసి వేస్తాను. ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసేస్తాను. కుక్కరు మాట రావట్లే. కొత్తది కొనుక్కోవాలి. ఈజీ రావట్లే. పసుపును ఇది ఒక స్పూన్ పసుపు. కారం కూడా. కారం కూడా అన్నీ వేసేసి ఉడకబెట్టేసేసి చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం వేయటమే. చాలు, సరిపోతుంది.
చింతపండు ఇదిగోండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. చక్కగా నీళ్ళు పోసి నానబెడితే మన పప్పు ఉడికేలోపు ఇది నానిపోతుంది. అప్పుడు మరగబెట్టాడు పప్పు 5-6 కోతలు వచ్చిన తర్వాత ఆపేసేసి అప్పుడు మళ్ళీ ఏం చేయాలో చేసేటప్పుడు చూపిస్తానండి. బియ్యం కూడా కడిగి పెట్టేసుకుంటాను. ఇదిగోండి బియ్యం కడిగి పెట్టాను. ఈ పప్పు అని రెండు ఒకేసారి అయిపోతాయి. రెండు ఒకసారి అయిపోతాయి. పొయ్యి మీద పప్పు, పొయ్యి మీద అన్నం పెట్టేసారు. ఈ రెండు ఉడుకుతా ఉండేలోపు నేను ఇంట్లో పని చేసుకుంటాను. పప్పు మెదిపేస్తున్నాను. ఉప్పేసేసుకొని పప్పు, టమాటా, పచ్చిమిరపకాయలు మెత్తగా అయిపోయినాయి. దీంతో మెత్తగా మెదిపేసుకోవాలి. చక్కగా మెత్తగా నలిగిద్ది దీంతో. నీళ్ళు కలుపుతున్నా. చింతపండు చారా, చింతపండు పోస్తున్నా. చింతపండు పులుసు. ఇది చక్కగా మెత్తగా నలిగిపోయింది కదా. ఈ చింతపండు పులుసు పోసేసుకొని తాలింపు వేసేసి చక్క పొయ్యి మీద పెట్టేస్తా. అన్నం అయిపోయిందా? అన్నం అయిపోయింది. అన్నం ఉడికిపోయింది. వచ్చారు కూడా అయిపోతే ఇలా పోస్తాం కదా. ఇందాక ఉప్పు, కారం అన్నీ వేసేసాం కాబట్టి ఏమి వేయం అసలు. చక్కగా ఇలా మరగబెట్టుకొని తాలింపు వేసుకోవడం. తాలింపు వేసేస్తే సరిపోతుంది. సరే, తాలింపు వేసేస్తాయి. వేసేసి మరగబెట్టాయి. టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర వేసుకోవాలా? పప్పు చారులో కొంచెం కొత్తిమీర వేసామనుకో బాగుంటుంది. తాలింపు వేస్తావా? అది జారిపోతుంది. జాగ్రత్త గిన్నె. జాగ్రత్త. ఎట్లాంటి వేస్ట్ అసలు. అదే ఎందుకు తెచ్చారు మరి? ఎల్లుల్లిపాయ ఇలా చితక్కొట్టి వేయాలి పేలకుండా. తాలింపులోనా? తాలింపులో ప్లస్ రసం దిగి బాగుంటుందిలే తాలింపు. నెయ్యి ఉందని చూస్తాను. నెయ్యి చేస్తావు తాలింపు? కొంచెం నెయ్యి, కొంచెం నూనె పోస్తాను. కమ్మగా ఉంటుంది. చాలే. ఎల్లుల్లిపాయలు వేస్తున్నా. ఎండుమిరపకాయ, గింజలు, తాలింపులు కొంచెం సాంబార్ కొంచెం ఎక్కువ పడాలి. కరివేపాకు. కమ్మట వాసన వస్తుంది తాలింపు. నెయ్యి చేస్తున్నావు కదా, భలే వాసన వస్తుంది. అలా మంట ఆపేసి పోయి తాలింపు. అట్లాగే మంట ఇప్పుడు ఆపేస్తుంది. భయం నాకు మంట వచ్చేస్తుందని. వేగిందా? కొంచెం వేగిందా? పొయ్యి కట్టేసావా? కట్టేసాగా. పొయ్యి పోసి అందులో భలే కమ్మట వాసన వస్తుంది. అలా కొంచెం సేపు మరగనిచ్చి అప్పుడు తీసేస్తా. మరగాలి. మరిగితే టేస్ట్ వస్తుంది, లేకపోతే బాగోదు. అప్పడాలు వేపుతున్నాను. అప్పడాలు వేపుతున్నాను. అప్పడాలు కూడా అయిపోతే పని అయిపోతుంది. పప్పుచారు కొంచెం మరిగితే అయిపోతుంది.
మా అమ్మాయికి ఇష్టం అండి, అందుకే చిప్స్లు కూడా వేపుతాను. కొంచెం చిప్స్లు అప్పడాలు. ఏంటి అన్నమాను పప్పుచారు? ఇదిగోండి అన్నం వండేసాను, పప్పుచారు పెట్టేశాను, అప్పడాలు చిప్స్ వేపాను. అయిపోయిందా ఈ రోజుకి వంట? వంట ఈ రోజుకి అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. మీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్ బాయ్. చాలా థ్యాంక్స్ అండి.